నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. కప్పల వాగు నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. గోన్ గొప్పల గ్రామంలో భారీగా ఇసుక డంపింగ్స్ ఉండగా భారీ జేసీబీలో తవ్వకాలు జరుపుతున్నారు. ఈ వ్యవహారం అంతా అధికారులకు తెలిసినా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వ ఆదాయానికి లక్షల్లో గండిపడుతుంది. ఇసుక తరలింపుపై స్థానికులు మైనింగ్ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, అక్రమంగా ఇసుక రవాణా జోరుగా సాగుతున్న అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, గత కొద్ది రోజుల నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతుంది. కనీసం దానికి సంబంధించిన ఈ కార్నర్ సంబంధించిన వేబిల్స్ లేకుండా యథేచ్ఛగా టీఎస్బీ పాస్ నుంచి ఈ అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా ఇవాళ ప్రాజెక్టులు, అదేవిధంగా ఈ కాలువలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చెరువులు అనే తేడా లేకుండా పెద్ద మొత్తంలో మాంజీర పరిసర ప్రాంతాల నుంచి గోదావరి పరిసర ప్రాంతాల వరకు పెద్ద ఎత్తున యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా అయితే కొనసాగుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మొదటగా మాంజీర పరిసర ప్రాంతాలు, ఆ తర్వాత బాల్కొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి గోనుగోపుల భీమ్గల్ మండలానికి సంబంధించిన పెద్దవాగు నుంచి అక్రమ ఇసుక రవాణా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రతినిత్యం ఇబ్బందికి జరుగుతుంది. ఇక్కడ నుంచి వాహనాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలుమార్లు ఉన్నతాధికారులతో పాటు 100 డైల్కు చేసిన ప్రాథమికంగా ఎవరు కూడా ఈ కేసు పైన స్టడీ చేసినా కానీ కనీసం ఫిర్యాదులు అందుకు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా లేకుండా పోయింది. చిన్నపిల్లలు, అదేవిధంగా వృద్ధులకు ఇబ్బందికర విధంగా తారు వెంబట ఈ ఇసుక అక్రమ రవాణా కొనసాగడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. గత కొద్ది రోజుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ 100 డైల్స్ కాల్ చేసిన కనీసం సమాచారం ఇవ్వని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్య కాబట్టి తక్షణమే ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలి. ఈ అంశం పైన వారు ఎన్నిసార్లు ఉన్నతాధికారులతో పాటు జిల్లా స్థాయి అధికారులతో పాటు మైనింగ్ అధికారులకు చెప్పిన కనీసం స్పందన కరువైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోనుగోపుల పరిసర ప్రాంతాలు ఉన్న రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. గోనుగోపుల ఇది భీమ్గల్ మండలానికి సంబంధించిన పెద్దవాగు నుంచి అక్రమ ఇసుక రవాణా రాత్రిపూట చేసి అది యథేచ్ఛగా డంపింగ్ చేసి అక్కడి నుంచి ఉదయం అక్కడ నుంచి షిఫ్ట్ చేసిన సందర్భం కనబడుతుంది. యథేచ్ఛగా ఎక్కడ పడితే అక్కడ ఇసుక డంపులున్న ఉన్నత స్థాయి అధికారులు కానీ, అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రం కానీ, మైనింగ్ అధికారులు కానీ కనీసం స్పందన కరువు కావడంతో గ్రామస్తులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే చర్యగా ఇది చెప్పవచ్చు. అనేక సార్లు ఉన్నతాధికారులు గ్రామస్తులు మొరపెట్టుకున్న ఫలితం లేకుండా పోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యథేచ్ఛగా లక్షలాది కోట్ల ప్రభుత్వ ధనాన్ని కొంతమంది కాంగ్రెస్ నాయకులు జేబులో వేసుకుంటున్నారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చిన స్పందన కరువైంది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపైన దృష్టి సారించాల్సిన కలెక్టర్ కానీ, జిల్లా స్థాయి కమిషనర్ కానీ పట్టించుకోవడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి భీమ్గల్ సమీపంలో ఉన్నటువంటి గోనుగోపుల శివారు ప్రాంతంలో యథేచ్ఛగా లక్షలాది మెట్రిక్ టన్నుల డంపు చేయడం జరిగింది. ఈ డంపింగ్ ను ఇటు ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తక్షణం ఉన్నత స్థాయి అధికారులు జోక్యం చేసుకొని ప్రజలకు న్యాయం చేయాలి, ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ప్రతిష్ట. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.